హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. అందరూ చాలా బాగున్నారు కదా. సో ఈరోజు నేను హెల్తీగా సింపుల్గా రాగి ఉప్మా చేసేసాను బ్రేక్ఫాస్ట్కి. సో అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ ముక్క తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత అప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం. ఈ పోపు దినుసులన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పల్లీలు, జీడిపప్పులు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు, జీడిపప్పులు అనేవి బాగా దోరగా ఫ్రై చేసుకోండి. దగ్గరుండి మంచిగా కలబెట్టేస్తూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇవి అయితే బాగా దోరగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోండి, కట్ చేసి పెట్టినవన్నీ. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా బాగా సాఫ్ట్గా మగ్గించుకోండి. ఇవి సాఫ్ట్గా మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా. కొంచెం సాల్ట్ వేస్తే బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో బాగా కలబెట్టేసి ఒకసారి సాల్ట్ వేసేసి మళ్ళీ కలబెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లాగా మగ్గించుకుంటే చాలా బాగా మగ్గిపోతాయి సాఫ్ట్గా. చూడండి, ఈ గ్లాస్కి నేను 3/4 వంతుగా బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మిగిలినది పావు నేను రాగి పిండి వేసుకుంటున్నాను. అచ్చం రాగి పిండితోటి పిల్లలు తినలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా బొంబాయి రవ్వ 3/4 వంతు తీసుకొని ముందుగా ఒక పావు అయితే కనుక రాగి పిండితోటి చేసేసాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండి వేసుకున్నాను. ఒక కప్పులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలబెట్టేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఏం లేకుండా అట్లాగా జావుగా కలబెట్టేసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ అలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3/4 వంతుగా రవ్వ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవి కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 గ్లాసులు, ఏదైతే గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను అనమాట. అప్పుడు జావుగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, టైట్గా ఉండకుండా కొంచెం జావుగా వస్తుంది. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే. సో అందుకని నేను 4 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంతాక కొంచెం వేసాం కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేస్తున్నాము. ఈ రవ్వ కూడా చాలా సన్నదారు పెట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలబెట్టేస్తూ పోసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది కదా బొంబాయి రవ్వ. సో అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ కలబెట్టేస్తుంటాను నేనైతే. అలా కలబెట్టేసేసుకొని కొంచెం సన్నదారు పోసుకుంటూ ఉండాలి. సన్నదారు పోసుకుంటూ కలబెట్టేసుకోండి. బాగా మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. ఉప్మా రవ్వ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కలబెట్టేయండి. కలబెట్టేసి ఏమీ ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ రాగి పిండి మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రాగి పిండి అనేది ఇప్పుడు యాడ్ చేసేద్దాం. రాగి పిండి కూడా అంతేనండి, పైన నీళ్లు తేలుతాయి, అడుగున పిండి ఉంటుంది. సో అందుకని కలబెట్టేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ కలబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పోసుకుంటూ అలా గెంటితోటి తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంచెం పోసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి కలబెట్టాలి, ఎందుకంటే అడుగు పిండి వస్తుంది, పైకి వాటర్ ఉంటాయి. సో అందుకని చెప్పి మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని అట్లాగా కలబెట్టేసేస్తూ మళ్ళీ నేను అట్లా కొంచెం కొంచెం పోస్తూ ఉప్మా మొత్తం కలబెట్టేసేస్తాను. అప్పుడు ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే మొత్తం ఒకసారి పోసేస్తే ఉండలు అయిపోతుంది. సో ఇట్లా పోసేస్తే బాగా మంచిగా ఉడికిపోతుంది, ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి కదా. ఈ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకొని అది బాగా రాగి పిండి మొత్తం ఉడికిపోయేంత వరకు ఉంచాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలాగా కలబెట్టేస్తూ ఉడికించండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించినా సరిపోతుందన్నమాట. చూడండి, ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా మొత్తం మగ్గిపోతుంది. రాగి పిండి అండ్ ఉప్మా రవ్వ మొత్తం బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట.
మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా, ఎక్కువగా గట్టిగా టైట్గా లేకుండా సాఫ్ట్గా కొంచెం జావ చేసేసుకుంటాను నేనైతే. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసాను. ఈ కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలబెట్టేసేద్దాం. కలబెట్టేసుకుంటే చూడండి మరీ టైట్గా లేకుండా కొంచెం జావుగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే రెడీ అయిపోయింది. బొంబాయి రవ్వ అండ్ రాగి పిండితోటి రాగి ఉప్మా చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చట్నీ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది రాగి ఉప్మా అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చాలా హెల్దీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.